తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా రెడీ అయింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది మూవీ యూనిట్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా రెడీ అయింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తో పాటు ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది మూవీ యూనిట్. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, టాలీవుడ్ లో తెరకెక్కిన రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయింది తండేల్ మూవీ. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు అయితే క్రియేట్ చేస్తున్నాయి. అక్కినేని నాగ చైతన్య, మరొక పక్క సాయి పల్లవి హీరోయిన్ గా నటించినటువంటి ఈ సినిమాకి చందు మొన్నటి డైరెక్షన్ చేశాడు. సో పీరియాడిక్ కథ నేపథ్యంలో లవ్ స్టోరీని ఈ సినిమాలో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి పోస్టర్స్ అవ్వచ్చు, టీజర్స్, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్, అలాగే గత 2 నెలల నుంచి రిలీజ్ అయినటువంటి ఈ సాంగ్స్ పైన, సినిమా పైన, మొత్తం ఓవరాల్ సినిమా పైన కూడా భారీ అంచనాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు అయితే పెంచేశాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగవంతం చేశారు సినిమా యూనిట్. ఇదే క్రమంలో అయితే ఒక ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చందు మొండేటి కూడా మాట్లాడుతూ తండేల్ సినిమాకి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే షేర్ చేసుకున్నాడు. సినిమా ఫైనల్ రన్ టైమ్ ను కూడా 2 గంటల 25 నిమిషాలకు ఫిక్స్ అయిందని ఆయన తెలిపారు. అయితే సినిమా మొదటిగా 2 గంటల 46 నిమిషాలు ఉంది. సో మొత్తానికైతే ఓవరాల్ గా కొన్ని నిమిషాలు ట్రిమ్ చేసి టోటల్ గా 2 గంటల 25 నిమిషాలకి లాక్ చేసినట్టుగా కూడా తెలిసారు. అయితే సినిమాలో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేయడంతో ఫైనల్ రన్ టైం కూడా లాక్ అయిందని చందు మొండేటి కూడా తెలపడం జరిగింది. అయితే మొత్తానికి ఈ సినిమా ఫైనల్ రన్ టైం ఎంత అనేది దర్శకుడు చందు మొండేటి వెల్లడించడంతో పాటు సినిమాపై ఉన్నటువంటి బజ్ చూస్తున్నట్టయితే, ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తున్నట్టయితే సినిమాపై భారీ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ విషయానికి వస్తే, బుజ్జి తల్లి పాటతో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన తండేల్ మూవీ ఇక యూనిట్ సభ్యులు విడుదల తేదీ దగ్గర పడటంతో కూడా ప్రమోషన్స్ కూడా స్పీడ్ గా పెంచారు. రీసెంట్ గా వైజాగ్ లో జరిగినటువంటి ట్రైలర్ ఈవెంట్ అవ్వచ్చు, రేపు ఫిబ్రవరి 7వ తారీఖున సినిమా రిలీజ్ కి కూడా దగ్గర పడడంతో ఇంకా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా స్పీడ్ పెంచారు సినిమా యూనిట్. మరొక పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎప్పుడెప్పుడు అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఇటీవల వైజాగ్ లో భారీగా ఏర్పాటు చేసి ట్రైలర్ లాంచ్ చేశారు. వైజాగ్ ఈవెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని మించి హైదరాబాద్ లో భారీ ఎత్తున తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ఇప్పటికే మూవీ యూనిట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించినటువంటి ఈ సినిమా కావడంతో అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. స్పందన మొత్తానికి గీతాస్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతను రీసెంట్ గా దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తన వంతు బాధ్యతని భుజాన వేసుకోనున్నారని కూడా సమాచారం అందుతోంది. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అల్లు అర్జున్ హాజరయ్యేందుకు కూడా రెడీ అవుతున్నారట. పుష్ప 2 సినిమా ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక వర్గం నుంచి తీవ్రమైన విమర్శలు అయితే ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నో కేసులు ఎదుర్కొని దాదాపు 20 గంటలు కూడా జైల్లో ఉండి వచ్చారు అల్లు అర్జున్. పుష్ప 2 సినిమా పబ్లిక్ ప్రమోషనల్ ఈవెంట్ లో అయితే ఎక్కడ పాల్గొనలేదు. సో దాంతో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే దాంతో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ లో అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా చాలా గ్యాప్ తర్వాత నాగ చైతన్యకి ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అంటూ కూడా అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. మరొక పక్క నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్, వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కూడా భారీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో మరికొన్ని సాంగ్స్, అలాగే సినిమాలో మ్యూజిక్, ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తున్నట్టయితే డెఫినెట్ గా భారీ అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ.